హన్మకొండ అశోక్ జంక్షన్ లో ఫోక్స్ నిందితులపై స్వారోస్ ఆధ్వర్యంలో తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ భారీ నిరసన ర్యాలీని విద్యార్థులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వైరోస్ జేఏసీ చైర్మన్ మందర్ శ్యామ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రికి రాజీనామా చేయాలని, హోంశాఖ మంత్రికి ఇతరులను నియమించాలని శామ్ డిమాండ్ చేశారు. ఫోక్సో సంబంధితులపై ఎందుకింత ప్రేమ రేవంత్ రెడ్డికి ఉందో రహస్యంగా మారిందని శామ్ స్పష్టం చేశారు. షాబాద్ నిందితుడు రాజ్ కుమార్ ను అవసరమైతే ఎన్కౌంటర్ చేయాలని, బండి భగీరథకు సంబంధించిన ఫోక్సో బాధితులకు రక్షణ కల్పించాలని శామ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఫోక్సో ఎదుర్కొంటున్న బాధితులకు అందరికీ రక్షణ కల్పించాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతానికి సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని శామ్ డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేసి అడుగుతున్నాం. తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంట్రాక్టర్ జేఏసీ అండ్ స్వేరస్ ఉంది. మా డిమాండ్ ఒక్కటే రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఫస్ట్ డిమాండ్, ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి లేకపోవడం, దాన్ని రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రిగా ఉండడం వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో సెక్యూరిటీ అనేది చాలా నిర్వీర్యామంగా ఇబ్బందులకు ప్రజలందరం గురవుతున్నాం. కనుక వెంటనే రేవంత్ రెడ్డి తన రాష్ట్ర హోంశాఖకు రాజీనామా చేయాలి. ఫస్ట్ డిమాండ్. ఎందుకంటే ఆయన కరెక్ట్ ఉండేది ఉంటే ఈరోజు రాజ్ కుమార్ అనే వ్యక్తి 6 హత్యలు చేసేటోడు కాదు, బండి భగీరథ మధ్యంతర జైలుతో బయటకు వచ్చేటోడు కాదు. సో ముఖ్యంగా మేము చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైతే ఫోక్సో బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలి. వెంటనే ఆ రాజ్ కుమార్ ఏదైతే షాబాద్లో ఫోక్సో కేసు నిందితురాల కుటుంబాన్ని, వాళ్ళ కుటుంబాలను అందరినీ కూడా 6గురిని హత్య చేసిండో, ఆ హత్య చేసిన వ్యక్తిని వెంటనే దొరకబట్టి దాన్ని శిక్షించి వెంటనే అవసరమైతే ఎన్కౌంటర్ చేసి కూడా సమాజానికి తెలియపరచాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ విధంగా చేసే పనిష్మెంట్ కూడా ఈ విధంగా ఉంటది అన్న విషయం కూడా సమాజానికి తెలియాలి. ముఖ్యంగా మెయిన్ డిమాండ్ ఏంటంటే, బండి సంజయ్ కొడుకు బండి భగీరథ వల్ల ఏ కుటుంబం అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నదో ఫోక్సో విషయంలో, ఆ కుటుంబాలకు వెంటనే సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఈరోజు రాజ్ కుమార్ చేసిండు, ఒక్క నార్మల్ కుటుంబంలో ఉన్న రాజ్ కుమారే ఈరోజు తీసుకుపోయి ఫోక్సో పెట్టిందని చంపిండు. ఎందుకంటే డిపార్ట్మెంట్ భయం లేదు, డిపార్ట్మెంట్ వెనక సపోర్ట్ కొట్టుకుంటా మరి సంకర ఎగరేసుకుంటా ముందు పంపుతుంది కావచ్చు. ఆ డిపార్ట్మెంట్ కూడా మేము చాలా గౌరవిస్తాం అసలు. కానీ ఇప్పుడైతే ఈ డీజీపీ నుండి కింది వరకు కూడా ఎవరు కూడా హోంశాఖలో వాళ్ళు చేసే పనులు మాత్రం చేయడం లేదు.